మీ ఆవిడకి అవదులే అంటే కాన్పు కూడా అవదా? ప్రాణానికి ఏమవుదా? డాక్టర్ లోపలికి వెళ్ళి అరగంట అయింది. కేవు మరి మా ఆవిడ అరవలేదు, కేర్ మరి పుట్టినోడు అరవలేదు. మీ ఆవిడ డెలివరీ అయితే అరుగుతుంది కానీ డాక్టర్ లోనకి వెళ్ళాడని అరవదు కదా. డాక్టర్ గారు మా ఆవిడ లాభం లేదు, కడుపులో బిడ్డ అడ్డ తిరిగిందా? ఎదురు తిరిగింది. అయితే మీరు కాపాడలేరా? నేనే కాదు, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బ్రహ్మానందం కలిసి వచ్చినా కూడా కాపాడలేదు. నీకు వైద్యం తెలియకపోతే తెలియదను, రాకపోతే రాదను, అంతేకాని ఆవిడ్ని కాపాడే మగాడే లేడన. అసలు నిన్నన్నారు ఇంట్లో కుక్కకి వీధిలో కుక్క పనికిరాదని ఊళ్ళో కింగ్ లాంటి డాక్టర్ని పెట్టుకుని ఈ బొంగులాంటి డాక్టర్ని తీసుకొచ్చావు. ఈ ఊళ్ళో నాకంటే గొప్ప డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు. ఆ ఊరి మనుషుల కోసం, పశువుల కోసం, పక్షుల కోసం, చెట్టు కోసం, పుట్ట కోసం, ముఖ్యంగా ఫీజు కోసం ఒక్కడున్నాడు. పోకిరి మహేషా? కాదు, అల్లరి నరేష్ ఉరఫ్ బెండప్పారావు. ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు. కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మద్ ఖాన్నే. డాక్టర్ని అంటే నన్ను. తప్ప బాబు, మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు నిలబెడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల లోపల. ఆల్రెడీ అందరూ బయటికి వెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటికి వెళ్ళమన్నారు. ఏడ్చినట్టుంది. నువ్వు బయటికి వెళ్తే నేనెవరిని డెలివరీ చేయను? పడగా రే, కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషన్? కత్తి ఇంపార్టెంట్ కాదు, కొయ్యటం ఇంపార్టెంట్. గురుగారు మత్తమంది ఇద్దామా? వద్దు, తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తోకుండా పట్టుకొస్తే పాప నొప్పి పెడతదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే, ఆయన మనం కోసేదంతా ఓ అడిగేక. రెడీ? బాబు భర్త, నీకు గుడ్ న్యూస్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నీ అబ్బా, అది ఎప్పుడు పోతున్నాను ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరి కదా. ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. ఆనందాన్ని అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చి. వీడేంటి ఫీజు తీసుకురమ్మంటే ప్లేట్ తీసుకొస్తున్నాడు? ఒడ్డు కోసి ప్రాణాలు పోసావు. ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇవ్వమ్మా. ఫీజు సరిపోకపోతే చెప్పు, మిగతా ఇద్దరిని మా ఆవిడ్ని కూడా తెచ్చిచ్చేస్తా. ఇది ఫీజా? కాదు, ఫైన్. చేసిన చీపరింగ్ చాలు గాని వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ, ఇది పెద్ద అపోలో హాస్పిటల్. మరి పోలో బొక్క అంతుంది. దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు. బయట ఉన్నది ఒకే ఒక్కడు. సర్లే, వాడిని క్యూలో రమ్మను. కటరాజు, ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక 4 రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి. రోజుకు 10-12 సార్లు వచ్చేస్తుందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తెరలు ఉండేసరికి దానికి భయం లేకుండా పోయింది. వస్తుంది కామేశ్వరి కాదండి బాబు, ఇదండి. షుగర్ ఏమో డౌట్గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటుందండి. అని చేస్తాం సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు.
మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రిలో ఉంటే తిరిగి వచ్చి ఈ పాటికి 1.5 ఎకరం బేరం పెట్టేవాడివి. ఎందుకంటే సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, NRI, MRI, ECG, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఏంటండి దారుణం? 50 తగ్గిందని చేయి కోసేస్తారా? ఓరి నా స్వాతి ముత్యం, నిన్ను చేయకోలా. షుగర్ టెస్ట్ ఇది. ఇది ఏం టెస్ట్ అండి? బొంగులో టెస్ట్. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి. ఏమండి చీమలు రావట్లేదండి? అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా, ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు. బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులు ఇస్తాను వాడు. ఇదిగో ఈ బెల్ల పొద్దున్నట్టు రాత్రి ఒకటి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20 ఇవ్వు. ఎందుకండి? ఈ చేతి కట్టు కట్టద్దా మరి? వద్దంటే వదిలేద్దాం. రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి, ఫీజు రేపు కడతాను. ఇప్పుడు కట్టు కట్టండి బాబు. ప్రపంచంలో ఎవడు ఇలాంటి టెస్ట్ చేసి ఉన్నాడు? అసలు ఆడు షుగర్ ఉంటేనే కదరా టెస్ట్ చేయడానికి. లేదా 10 నిమిషాలకు ఒకసారి పంచి ఎత్తాల్సి వస్తుంది అన్నాడు. ఇదే కాలం, శీతాకాలం. మరి ఈ కాలంలో ముసలాడికి మొత్తం రాకపోతే మరి ఏమొస్తుంది? ఏ కాలమైనా వాళ్ళు డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరికి రావాల్సిందే. నమస్కారం అండి. ఎరా కాకినాడ, అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసి ఇచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మొత్తం తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా. నా డూమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా, అటు తిరుగు, మెల్లగా ఉంగు. నీ అబ్బా బంగారు లాంటి సూది తిరిగిపోయింది. ఏం పర్లేదు, తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడ. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ 100 ఇవ్వు, విరుడుకో గొట్టం ఇస్తాను. ఇదిగో. మీ ఆవిడ ఎక్కడ ఉంది? గుడి దగ్గర ఉంది. అయితే పద, వస్తున్నాను. అరే పెట్రోల్ అయిపోయిందిరా. అయిపోయిందా? అది ఉంటే కదా అయిపోవడానికి. నేను ఎప్పుడో జాయిన్ అయినప్పుడు అట్లెట్లు కొట్టించినట్టు గుర్తు. కొట్టించలే కాదు, నీకోసమే. నా కోసమా? అవును, నేను బండెక్కించుకు తిప్పాను అనుకో, జూలో ఎనుగులా ఇంకా లావ్ అయిపోతావు. అదే రోజు నీతో 10-15 కిలోమీటర్లు తోయించాను అనుకో, నాలాగా నాగార్జునలాగా స్లిమ్గా ఉండొచ్చు. ఈ బండి తోసే బదులు 4 గెల్లేసుకుని అడ్డిపడి తోసుకున్నా నా బతుకో సెటిల్మెంట్ దొరికేది. ఉడుకు చిన్న నాట్లేస్తానట, పోజ్ ఏంటి? బాలేదు, యాంగిల్ మార్చిపోయిన మీ ఆవిడని. మార్చలేదండి, కొబ్బరికాయ వెళ్తుంటే నా డుమ్ పట్టేసింది కదండి. ఓ అదా మ్యాటరు. బాబు ఏం చేసినంటే నాకు భయం అండి. నాకు లేదేంటి, అయినా నేను చేయట్లా. కలుముస్కా. అయ్యో బాబు, ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు, కూతంత కొట్టు చూస్తా ఉండు. రేయ్ నువ్వెక్కడికి రా? వెళ్ళి బెడ్ రెట్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళి ఇస్తుంది కదా రాస్తావా? డబ్బులు పిల్లల్ని కరటమే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. పద. షౌకర్ ఏంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు? మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థాలు కలిపి దేనికి? తీర్థం తీసుకున్న షౌకర్ గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళక్ బుళక్ అని వాంతి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజక్షన్ మీద ఇంజక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చి కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను, నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా, కళ్ళకత్తుకుంటావేంట్రా? హారతి అనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి, నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవాడిని. ఏగా ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? సడన్ గా కడుపులో మిక్సీలో గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు, పాయిజన్ అయినట్టుంది. అర్జెంట్ గా ఇంజక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది, ప్రాణం. లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజక్షన్ చేయాలి. 150 అవుద్ది. 100 మీద 50 చేసుకోరాదు? వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే పైన ఎత్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటే మల్లేశ్వరి, నీకు ఫుడ్ పాయిజనేనా? బెడ్ పాయిజన్ అయి ఉంటుంది. అంటే అప్పారావు అది అది నువ్వు ఆ గుడింతో చదువుతున్నావంటే నాకు అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్యో బాబాయ్, మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది. వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా
పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి, నీ కాళ్ళు అట్టుకుంటాను. కాలు ఎందుకు గానీ ఒక 5,000 నీ చేతిలో పెట్టుకుని నా చేతిలో ఎట్టుకో చాలు. భోజనం ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారిసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు, మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయండి. కడుపా కాకరకాయ దాని వీక్నెస్ మీద బాణం వేశాను. అది వెళ్ళి కరెక్ట్ తెన్ను తుట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతారు కదా. ఏంటి నొక్కేది? పంచిలో గోసి పంచాయతీలో ఏమన్నా ప్రపంచ బ్యాంకులో ఉన్నంత సొమ్ము ఉందనుకుంటున్నారా? ఎంతో కొంత ఉంటది, నెట్టేయించండి. చూడండి రోడ్లు ఎలా తయారయ్యాయో. మొన్న పాపారావు గారి పెళ్ళని పుట్టింటోళ్ళు వచ్చి పురిటికి తీసుకెళ్తుంటే ఈ గోతుల దెబ్బకు రిక్షాలోనే డెలివరీ అయిపోయిందంట. చూసావా ఎంత చక్కగా ఖర్చులు కలిసి వచ్చినాయో. కలిసి వచ్చేది ఏంటంటే కొద్దిలో ప్రాణం పోయేదంట. సర్లే చూద్దాం. పనిలో పని ఆ స్కూల్ కూడా కథ బాగు చేయించండి. సర్వనాశనం అయిపోయింది. పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు చెప్పినట్టే బాగు చేయిస్తారా? పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు. అప్పుడు మీ గేదెలెవడు కాస్తాడు, ఆవులనెవడు మేపుతాడు? అది నిజమేనండి. అందుకేరా ఆపుతుంది. బాగు చేయించలేక కాదు. వెళ్ళండి. ఏమే నీ పిచ్చి కాకపోతే పుట్టలో గుడ్లు పాలు పోస్తే పిల్లలు పుడతారా? కవల పిల్లలు పుడతారంటండి. షౌకర్ గారి పెళ్ళానికి అలాగే పుట్టారట. నీ చేదస్తం నీది. దీని బదులు ఆ మంచాల మల్లీశ్వరిని కట్టుకున్నా ఈ పాటికి 2-3 పిల్లల తండ్రినై ఉండేవాడిని. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. అది తెల్లైతే ఈయన తండ్రి అవటం ఏంటి? అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో. మంచాల మల్లీశ్వరి విషయం దాని ముందు లీక్ చేస్తావేట్రా బాబు? మీరు వీక్ అవ్వాలంటే ఆవిడ ముందే కదా లీక్ చేయాలి. నిజంగానే నెల తప్పిందా? 4వ నెల. 3 నెలలేనే అయింది. బుల్లి ప్రెసిడెంట్ గారికి ఇలా ఎదుగుదల ఎక్కువ అనుకుంటా. ఓ నెల అడ్వాన్స్ అయ్యాడు. ఏడ్చినట్టుంది. ఈ బ్యాడ్ న్యూస్ నాకేనా ఇంకా ఊళ్ళో ఎవరికైనా చెప్పారా? ముందు తండ్రికి చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి చెప్దామని. గురుగారు, ఊరంతా తిరిగితే టైం బొక్క. అమ్మవారి గుడిలో మైక్ ఉంది, అందులో చెప్తే పక్కన కూడా తెలిసిపోతుంది. కరెక్ట్ రోయ్, పద. ఈ విషయం అందరికీ తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. పుట్టు చప్పుడు కాకుండా ఆ కడుపు ఏదో తీసేరా. లటుక్కు తీసేయడానికి తల్లో తెల వెంట్రుక, కడుపు ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? 10,000. దాన్ని అడగపోయారా? కమిట్మెంట్ మీది, పేమెంట్ ఆవిడదా? అమౌంట్ చాలా ఎక్కువ. అయితే మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, దాని కడుపు దాని దగ్గర ఉంటుంది. ఓ 6 నెలల తర్వాత ఆడు బయటకు వచ్చి ఆశలో సగం పట్టుపోతాడు, దోలు తీరిపోతాడు. సర్లే ఇదిగో 10,000 పని పూర్తి చేయి. ఇక మీరు తడుగుడ్డేసి పడుకోండి, మీ కడుపు పోయినట్టే. ఇదిగోండి, పదరా. ఓరే ఏరు బాబు, మిగతా గడ్డం గీరా. ఊరెళ్ళి మా ఆవిని తీసుకురావాలరా. లైఫ్ రాక నేను ఎడుస్తుంటే వైఫ్ తీసుకురావాలి గోలవడి. ఏరా బాబ్జీ, ఏంట్రా ఇది? సొక్క. అది మాకు తెలుసు. నేను కుట్టమని ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్ కదరా. ఆ ఫ్యాన్స్ కుట్టేవేంటి? గుడ్డ సరిపోలేదు. సరిపోవడం ఏంటి? 3 మీటర్లు ఇచ్చాను కదా. తడి పారేసరికి 1.5 అయింది. కొనేటప్పుడు కొట్టాడు, ఆ రంగులను కూడా లాగదన్నాడు. లాగుద్ది సిరుగుద్ది అంటే నువ్వు కొంటావు మరి. బాయ్యా, నీ షర్టు నా లంగా జాకెట్ సేమ్ టు సేమ్. ఏంటి బావా నలుగురిలో గిల్లేస్తావు? పిచ్చి మాలోకం. ఊరే ఎదవా, నా చొక్కా కూడా నొక్కేసి నీ భర్తలకి లంగా జాకెట్ కుట్టేస్తావా? నోరుంది కదా, నోటుకు వచ్చినాడు వాక్కు. కంపెనీ వాడిని ఒక్కడి కోసం కుటుంబకు తయారు చేస్తాడా? ఇంకెవరు కొనుక్కోరా? ఇంకోసారి నా బట్టలు కుట్టమని నీకు ఇస్తే చొప్పిచ్చి కొట్టు. అదేంటి బావా, ఆడిగుడ్డే కదా ఇది. నువ్వు నోరు మూసుకొని లోన కదా. టిఫిన్ కా? కూర్చోరా, కాజాలు కుట్టుపో. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మా అబ్బాయికి ఇంటర్వ్యూ లెటర్ రావాలంట. వచ్చిందా? ఏమో ఎవడో తెలుసు. ఆ కట్టలో ఉందేమో ఎత్తుక్క. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టే. ఉంది. ఎప్పుడు వచ్చింది ఇది? ఆ కట్లోదా ఈ కట్లోదా? ఆ కట్లోదే. అయితే వారం పైన అయింది. నీ ఇది ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటరు. ఈ పాటికి ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటుంది. నువ్వే ఏడక్కర్లేదురే, అక్కడ ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు. నీ కొడుకని ఏం పీకుతాడు? ఊరికి శనిలో దాపరించావు. నీకన్నా శనిగాడు ఎవడు ఉంటాడు? ఇదిగో అరకాసు మళ్ళీ కౌంటే. నీది 40. నాది నిల్లు. నిల్లా చూపించు. నిల్లు కదా ఫుల్. రేయ్, పొద్దున్నే మొదలెట్టేశారా? రాత్రిదే, ఇంకా ఆపలేదు. ఇలా రాత్రి అనక పగలనక కష్టపడేది ఆ షావుకార్ గారు బాకీ తీర్చరా. మీలో బాకీ తీర్చే కసి, కృషి, పట్టుదల చూసి ఆలోచించకుండా మీ అందరికి అప్పిస్తున్నాను. ఎవరెవరికి ఎంతెంత కావాలో చెప్పండి. నాకు 1000. ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నాకు 500 చాలండి. తీసుకో. నాకు 1000. ఇదేంటి ఆ నోట్లో ఇవ్వకుండా ఈ నోట్ ఇచ్చావు? ముందు వాటి మీద తల ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆట ఎవరు కొట్టారు? ఈడు హాఫ్ కొట్టాడు, వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టారు, నేను ఆట కొట్టాను. రాబడి ఎంత?
4000. ఏది ఇలా ఇవ్వు నాయనా? ఎందుకు నాకు జేబుంది? ఇలా ఇవ్వు చెప్తా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేనికి? ఏంటి నా డబ్బు వాళ్ళకి పంచేస్తున్నావు? ఈ 4000 నీ వడ్డీ కింద జమేసుకున్నాను. అసలు 16,000 అలాగే ఉంటాయి. వస్తా. ఏంటి గత్తల వచ్చి తన్నుకుపోతున్నాడు? ఆడికి అద్దే మీరు అలా అప్పు చేసి ప్యాకెట్టడం, ఆ తీర్చడం కోసం మళ్ళీ ప్యాకెట్టడం లాంటివి చేస్తుంటే ఈ జన్మలో మీ బాకీలు తీరవు సరే కదా, వాటికి పుట్టే వడ్డీ కూడా తీర్చలేరు. కరెక్టే. కమిటేజ్ వచ్చాం, ఏం చేస్తాం మరి? ఆటౌట్ అయ్యారా తాతాజీ నువ్వు? టైం ఎంత అయింది? 12. అయ్యి బాబోయ్, మా సమరసింహారెడ్డికి లంచ్ టైం ఓ అయిపోయింది. ఆటేసేలరా. టైమింగ్ తేడా వస్తే బిర్యానీ పెట్టిన తండ మా ఆట వాడు. మీద ఆడుకుంటాడు కదా, ఆడెందుకుంటాడు? సమరం ఉండండి అన్న, కూడా మీకోసం కదా బాబు. సమరం అన్నా, సింహం సింహం ఇక్కడ ఉన్నావా అన్నా? చూడు నీకేం తెచ్చాను. నీకోసం జీడిపప్పు కోడి ఏడుగా ఏపించి తెచ్చాను. బోన్సి తల్లి కూడట్టినోడు పెంతలికి కోకెట్టాడని పిల్లమున్నా కొడుకులకు జీడి అట్రాలేదు, ఈ బోడి కోడికి మాత్రం జీడిపప్పు కొడియా? అమ్మాయి, ఇది కోడి కాదే, నా ప్యానం, నా గుండెకాయ. దీన్ని పోడి గీడి అన్నావంటే గుండెకించేస్తాను. నువ్వు సత్తే ఆ పని నేనే చేస్తాను. చూసేవరా సమరం, నీకోసం పిల్లల్ని పక్కనెట్టేశాను. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను కోరుకునే కోరిక ఒక్కటే. రేపు రాబోయే సంక్రాంతి పందాల్లో మన రాజుగారి ఆదికేశవ రెడ్డిని సీల్సి సండాడేయాలి. అది చూసి రాజుగారు నా ముందు తల దించుకోవాలి. ఈ చుట్టుపక్కల మన పేరు మారుమోగిపోవాలి. అబ్బాయి ఎలా నొక్కు, ఈనాడికి బాగుంటది. ఎలా లాగు జ్యోతికిద్దాం. ఈ ఫోటో అదేం చేసుకుంటుందండి? ఒరే యాదవా, జ్యోతి అంటే కుంటే అక్కడ కూతురు కాదు, ఆంధ్ర జ్యోతి. ఈ పోసు కూడా తీసుకో, సాక్షికిద్దాలి. ఇక చాలేరా, వెళ్ళి ప్రింట్లేసి తీసుకురా. అలాగేనండి. ఎలా సూర్యవా అయ్యా, మన పోజులు ఎలా ఉన్నారా? చూడటానికి 2 కళ్ళు చాలు అంటే నమ్మండి. నిజమే? అయ్ అబ్బే, అరే ఆ లాస్ట్ పోజ్ అయితే మరిని మీరు పుంజు మీద చేసినట్లేదండి. పులి మీద చేసి దిగినట్టుందండి. మన ఆదిగాడి దర్పమే అంతరా. మీరేంటండి సడన్ గా ఫోటోలు కార్యక్రమం పెట్టారు? రేపు వచ్చే సంక్రాంతి మన ఆదిగాడిని బరిలో తీసినాం కదరా. పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లు వేయిద్దారని. ఓహో, దాంతో ఈ బొబ్బర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో, దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా. ఇదిగో కొత్త నూనె రాసి లోపలెట్టు. ఆ రాతాను కానండి, దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం, గోపెన్ నూనె రాసి లోపలెట్టండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు. సిగ్గులేదండి మీకు? జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందండి. ఏం చేస్తాం మరి, ఆ రోజులో పౌర హక్కులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు. ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కొళ్ళు పొడిసేస్తాడు అన్నట్టు దీనికి పిలిచెట్టాడురా. ఇంకా లేదండి. ఆ తాదాసిగడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడ చచ్చానండి బాబు? ఎరా మేదట్లేదే? దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి. ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు. అందుకే ఏడుగా జీడిపప్పు కూడా ఏపించి రాజుగారి కోడు అల్లాటప్ప తిండిది ఎందు. ఎవర్రాది? ఇదో ఆగు నిన్నే. నేనే బావా. అదేంటి బావా, దొంగోళ్ళలో ముసుకేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చా. వచ్చి వారం రోజులైంది. కడీపులంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటే వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండు చూద్దామా? నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా, 2 రోజులు పులసలు వచ్చేస్తాయి, తినేసి వెళ్ళిపోతుంది. కానీ నాకు పులసలు వద్దు, ఎలుసలు వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాడు. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో, కాళ్ళు 2 నరికేసి పొలం అంటించగలను. నరికేస్తారు రండి. మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు. మా బావి ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది. మరే బయటికి రావడానికి రిలీజ్ డేట్ ఒకటి ఉంటుంది. మరి కోపంతో కొట్టి చంపేవాళ్ళని చూసాం కానీ ఇలా ప్రేమతో పెట్టి చంపేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాం. మా వంశం అలాంటిదా అన్నట్టు మన ఆదిగాడి పౌరుషం బాగా పెరగాలి కదా.
రాయలసీమ నుంచి రాగులు సజ్జలు జొన్నలు తెప్పించు. రేయ్ ఆ కోళ్ళ సంగతి కాస్త పక్కనెట్టి ముందు నా కాళ్ళ సంగతి చూడు. మళ్ళీ నీ కాళ్ళకేమైందే? అయ్యో నడవనివ్వదు మడవనివ్వదు, ఒకటే మోకాళ్ళ నొప్పులు. వయసు వచ్చాక కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా పురుటి నొప్పులు వస్తాయిటే. ఓ ఏపుకు తినేస్తున్నావు. పాలు చూపించలేకపోయారా? చూపించుకోవడం ఏంట్రా? యశోద, నిమ్స్, కిమ్స్, అపోలో, కేర్ అన్ని హాస్పిటల్ చూపించా. చూపించాల్సింది ఆసుపత్రులు కాదండి, అందులో డాక్టర్లకి. ఏడ్రా కామెడీయా? లేకపోతే ఏంటండి, బెండప్పారావుకి చూపించారా? ఏంటి మనూరోడా? ఆడి వల్ల ఏమవుతుందిరా? ఆడు బొడ్డ డాక్టర్ కదా. బొడ్డోడు బొడగోడు అని తీసి పారేయకండి. ఆడి కాలు మీద చెయ్యేసాడంటే కాదండి నొప్పి. అయితే రేపు ఒకసారి అని రమ్మను. అపరా అపరా ఏంటి అరుపులు? లోపలికి రావచ్చుగా. లేదు వెళ్ళాలి. ఆట మధ్యలో డ్రాప్ చేసి నీకు లెటర్ డ్రాప్ చేద్దామని వచ్చాను. లెటరా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి ఏంటి? మీ బావ దగ్గర నుంచే. ప్రియమైన బామ్మర్దికి నీ బావ చిట్టూరు చిట్టబ్బాయి ప్రేమగా నటిస్తూ రాస్తున్న లేఖాస్త్రం. ఎలా ఉన్నావు బావా? నీకే నువ్వు బాగానే ఉంటావు. ఇక్కడ నీ చెల్లు బతుకే స్రవంతి సీరియల్లో హీరోయిన్ బతుకు కంటే దారుణంగా తయారైంది. అన్నం తింటాం మానేసి నా చేత తెగ తన్ను తినేస్తుంది అనుకో. కొట్టి కొట్టి ఇప్పటికి 2 లెదర్ బెల్ట్లో 3 జతలు అవ్వాయి చెప్పులు దిగిపోయాయి. టెన్షన్తో సిగరెట్ మీద సిగరెట్ కాల్చేయడం, దీంతో మీ చెల్లు ఒంటి మీద కాల్చడం, అది ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం, ఇరుగు పొరుగు వచ్చి డైలీ సీరియల్ చూసినట్టు చూడటం రొటీన్ మ్యాటర్ అయిపోయి తెగ బోరు కొట్టేస్తుంది అనుకో. కానీ తప్పలేదు. నీకేమో నా కట్నం బాకీ తీర్చాలన్న జ్ఞానం లేదు, నాకేమో భార్యని హింసించకూడదనే ఇంగిత జ్ఞానం లేదు. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే. నిన్నే 500 పెట్టి ఓ మెటల్ బెల్ట్ కొన్నాను. చాలా ఎక్కువ కాలం మొన్నది అన్నట్టు షాపోడు. వాడి పెళ్ళడానికి కూడా అదే వాడతాడు. వాడి బెల్ట్ స్ట్రాంగ్, నీ చెల్లెలు బాడీ స్ట్రాంగ్ చూడాలి. మరి వెంటనే బ్యాలెన్స్ బాకీ డబ్బులు పంపించు. కుదరకపోతే నీ చెల్లెలు హాస్పిటల్ ఖర్చులకి ఓ 10,000 పంపించు. ఇట్లు నీ బావ చిట్టూరు చిట్టబ్బాయి, ఓల్డ్ బిఏ. హలో, ఏం డిసైడ్ చేశా? ఓ 15,000 పంపిస్తాను. మరి మిగతా డబ్బు ఓ 10 రోజుల్లో పంపిస్తాను. దాన్ని ఏమీ చేయకు. సరే, ఈ 10 రోజులు నీ చెల్లెలు ఒంటి మీద దెబ్బ పడదు. ఆ తర్వాత డబ్బు పంపలేదనుకో, చెప్పక్కర్లేదనుకుంటా. గురుగారు, మనసు ఒప్పుకోపోయిన ప్రజలు మోసం చేసి నేను డబ్బు సంపాదిస్తుంది ఈ యాదవ్ కోసమే. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి త్రిమూర్తులకి ఇచ్చి బాగా మనీ ఆర్డర్ చేయమని చెప్పు. మీరు కాబట్టి అదొక మనీ ఆర్డర్ చేస్తున్నారు, నేనైతే మటన్ చేసేవాడిని. ఎరా తాతాజీ, ఈ ఏడన మీ రాజుగారు అమ్మాయి 10th పాస్ అవుతా? ఏమో మరి, 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం, ఆ పిల్ల తప్పడం, ఈ గొడ్డలు లోనెట్టడం. ఈ పాటికి సీకిపోయి ఉంటాయి. నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా? అమ్మాయి గారు వస్తున్నారు. ఎందుకు నాన్న జనాన్ని ముందే పిలిచేసా? రిజల్ట్ చూసాక రమ్మని వాళ్ళంగా. ఈ పని కూడా డౌటేనా? నేను బాగానే రాశాను. ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని. అమ్మడం నెంబర్ ఎంతమ్మా? చెప్పమ్మా. 5636 ఉందండి. జ్యోతిలో లేదు, మనకి ఎదురేక రాస్తున్నారు. ఈనాడేది? ఈ నంబర్లు మార్చడం కుదరదండి, అందులో ఉండే ఇందులో ఉంటాయి. ఈసారి ఉంది. ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి. జీవితం ఏడాదికోసారి నిల్చోబెట్టడం పంపించడం ఈ జన్మకావిడ పాసు కదా మనకు బట్టలు రావు. ఎవరికైనా పొరుగు ఒకసారి పోతుంది. నీ వల్ల గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సార్లు పోతాను. తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే, రోగం కుదురుతుంది. ఆన్లైన్ ఈసారికి అవుతాయి. ఏట్రా అయ్యేది? దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది. అయినా దాన్ని కాదు, దీన్ని అనాలి. మధ్యలో నేనేం చేశాను రా? పొత్తుకు దేశాలు, మొగల రేకులు, ఇస్రాకులు, అమ్మాయి కాపురం, ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు. దాని చదివే సాగుద్ది, సంకనాగిపోయింది. తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను. పోతాను, నేను మా అమ్మ దగ్గరికి పోతాను. అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి. చూశాను. తెలిపేసుకున్నారండి. చూసావా? ఓ 10th పోయినందుకు తండ్రి తొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ. పేపర్లో రాబోయే మ్యాటర్ అంటే ఆత్మహత్య చేసుకుంటున్నా? తాడుని తీసుకెళ్తారండి ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి. పద్మ అమ్మా
చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా. బాగా తలుపు అమ్మా ఇక నువ్వేం తప్పు నెల తప్పినా తిట్టరా తలుపు అమ్మా. సార్ నన్ను అమ్మాయి గారు ఊరేసుకుంటున్నారండి. దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవే. మందులు ఎందుకు? ఊరేసుకున్నాక ప్యానం ఉందో లేదో చూసి చోదు గారు ఉండు. ఎలాగొలగా అమ్మాయిని కాపాడండి. ఇది మన వల్ల అయ్యే పనిగా కానీ ఊరే డ్రమ్ము ఒక కుత్తు కుదరా అబ్బా గుద్దమంది నన్ను కాదురా తలుపునే. ఆ మొక్క ముందు చెప్పాలి. కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నేనెందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోప్. ఇది పెద్ద కంచె. పాప గారు చూలు తన్నేసినట్టున్నారండి. ముడి బీసుకుపోయి తగ్గుతున్నారు. మళ్ళీ సారీ. ఏంటండి పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ సౌండ్ లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారులో 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం ఎందుకలా తెలిసిపోయింది? ఆ బిడ్డను కాపాడినా తిరుపతి అంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య. నువ్వు పొగిడితే పొగిడారు. ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు మద్దతు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా ఎందుకు నాన్న ఈ మాత్రం దానికి అంత బంగారం ఇవ్వడం? ఆ బంగారు తల్లి ముందు ఈ బంగారం ఎంతమ్మా? ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మయ్యా, అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు. అలాగే. ఇంతకు ముందు ఏ మందులు వాడారు? ఒక్కటేమిటి నాయనా, బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్నీ వాడాను. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మంది ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. అన్ని ఆగ్రాలో తయారు చేశారు, నేనే తెప్పించాను. ఇది వాడితే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. వాడండి. అయితే ఓ 4-5 బాటిల్స్ పడే బాబు, 3 పూటలా మింగెత్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు కూడా వేసుకోండి. హలో, బెండప్పారు ఆరంపి. ఏంటి మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది. ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ ఆ నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా 4 మాత్రలు నాయనా. చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను, చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి. ఏది ఇదో వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా అలా గుర్తు చెప్పేస్తుందో. మా బాబే నీకెన్ని తెలివితేటలురా? మా వాళ్ళని ఎర్రోళ్ళని చేసి గొలుసు డబ్బు కొట్టేస్తావా? చెప్తాను పని. గారు సడన్ గా బండి ఆపారు. నాకు షాడే అనిపిస్తున్నారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దాహమేస్తే పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినబడదు, నంబర్ కనబడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే ఎవరు లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా. దాన్ని ఎప్పేంటో ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బు రాది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుకోవడం మానేసి కుక్కను వెతుకోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు?
ఐడియా. ఏంటప్పారావు స్వీట్స్ ఏమైనా కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపీ. అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి, బొబ్బరంగంలో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారి కాల్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అవును కదా. ఏయ్ నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్లో ఎలా కొడతావురా? రానా? అవునరా, ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసింది కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నన్ను నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితివే నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకి ఎందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదం గురుగారు, అదైనా పావాలి, మీ చల్లైన పావాలి. ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెడగ మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోరగడి కంటే డేంజర్ గాడిని. మర్యాదగా అది నాకు ఇస్తావా, లేకపోతే మట్టు మంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసేమంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా, ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది, లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. కొట్టపడి ఏంటండి, అదే కొట్టింది. కంప తీసుడు చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ, కన్నీళ్ళు పెట్టుకుంటే కరిపే ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ వస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు, ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా పెట్టు. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. రెండుంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయేమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. పట్టుకుందాం పద. చెయ్యనుకుని బయటేసుకున్నాను. అయ్యో, కంగారులో మీరు కళ్ళు మూసుకున్నారండి. నేను కళ్ళు మూసుకుంటాను, ఇది తీసుకోండి. గురుగారు బట్టలు వేసేసుకుందా? బట్టలు వేసుకోవడం ఏంటి? అయ్యో బాబోయ్, గురుగారు ఏం తక్కువ కారు, మీరు చాలా స్పీడు. ఈ గ్యాప్ లోనే ఏదో అపార్థం చేసుకోవద్దు. ఆ అమ్మాయి ఓని జారిపోతే సర్దుకుని వస్తుంది. గురుగారు అది మన సెల్ ఫోన్ కోతే. అవును, మీ దానికి కుతే. మా ఇంట్లో మర్చిపోయారు, ఇద్దామని వచ్చాను. మీరు చాలా మంచివారండి. నిజంగానా అండి? ఈడి మీద పెట్టండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మన మధ్య థ్యాంక్స్ ఏంటండి? మీది బొబ్బర్లంకే, మాది బొబ్బర్లంకే. ఉంటానండి. మంచిదండి. టాటా అండి. నానోనండి. టాటా స్మో అండి. టాటా స్కై అండి. ఏంటి గురుగారు థింకింగ్ రాజుగారు అమ్మాయి గురించా? అవునరా, జీవితం అంటే ఇంజక్షన్లు, టాబ్లెట్లు, క్లినిక్లు, టానిక్లు అనుకున్నాను నిన్నటి వరకు. కాదని అమ్మాయిని టచ్ చేసాకే తెలిసింది. మీకు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఏంటి? మీ చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నట్లు పెట్టి స్టెథోస్కోప్ కొట్టేసింది. తను కొట్టేసింది స్టెథోస్కోప్ను కాదురా, 5 ఏళ్ళ నుంచి కాపాడుకుంటానన్న మనసుని. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి నాన్ స్టాప్ గా ప్రేమని కంటిన్యూ చేసేద్దామని. ఏంటి
నా మాట నమ్మబుద్ధి కావడం లేదా? కావాలంటే నా మనసును అడుగు. రూపురా ఓరి నాయనా ఏం రంగురా నోరు ఊరెనా దోచేసుకోరా ఏదైనా దాచేసుకోరా ఎదలోనా దివనా 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 దిల్ దిల్ దివనా 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 దిల్ దిల్ దివనా 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 ఏం రూపురా ఓరి నాయనా ఏం రంగురా నోరు ఊరెనా కప్పులోన నువ్వు గాని మల్లెపూలు పెడితే బంతి పూలు బాధపడిపోవా కంపదీసి నువ్వు గాని జీను పంట చూడితే కోకే కన్నీరు కాదా వదిలేసి నన్నే పడేశావురా పరువాలలోనే పడేశావురా రసదారిలో నిన్ను దించని నా పొగరొక పొగరేనా కసిపోరులో రుచి పెంచని నా సొగసేనా దివనా 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 దిల్ దిల్ దివనా 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 దిల్ దిల్ దివనా 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 ఏం రూపురా ఓరి నాయనా ఏం రంగురా నోరూరెనా దోచేసుకోరా ఏదైనా దాచేసుకోరా ఎదలోనా లిప్పు మీద నేను గాని ముద్దు పెట్టుకుంటే బుగ్గలేమో బెంగ పెట్టుకోవా గుండె మీద నేను గాని గూడు కట్టుకుంటే నడుమే గొడవేసుకోదా ప్రతి చోట నువ్వే చలించాలిరా ప్రతి ఫలము నీకే లభించేనురా నీ తనివి నేతి చెయ్యని నా తనువు ఒక తనువేనా కలయికే కనిపించని ఆ క్షణమొక క్షణమేనా దివనా 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 దిల్ దిల్ దివనా 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 దిల్ దిల్ దివనా 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 అబ్బా ఏం రూపురా ఓరి నాయనా ఏం రంగురా నోరు ఊరెనా దోచేసుకోరా ఏదైనా దాచేసుకోరా ఎదలోనా దివనా 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 దిల్ దిల్ దివనా 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 దిల్ 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 దివనా 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 దిల్ దిల్ దివనా 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 దీనమ్మ మళ్ళీ కౌంటిని
నీదేంట్రా? నీ ఒక్కడిదే నా కౌంటు, మంది కౌంటే. నీదే నెల్లు చూసుకో. డబుల్ 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 ఏటన్నా కొట్టా గురుమూర్తిగా డబ్బు తీరుతాం అనుకున్నా. అనుకుంటావురా? నువ్వు అలా అనుకోవడంతోనే నీ జీవితం మొత్తం అయిపోతుంది. భలేవరే, 2 రోజుల్లో అసలు వడ్డీ మొత్తం కట్టేద్దాం అనుకున్నాం. గత 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. పదే పదే మాట మార్చడం మాకు అలవాట్లేదు కదండి. ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలుసు. నా డబ్బులు అనా పైసలతో సహా తిరిగి ఇవ్వకపోతే బట్టలు ఇప్పించుకుంటూ ముందు కట్టేస్తా. ఆ సంగతి మీకు తెలియదు. చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? నాకడి దోలా. అయితే సెంటర్లో ఏ లెట్టకో. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా. అప్పు తీర్చారా సరే, లేకపోతే మీకు పెళ్ళాలుంటారు, వాళ్ళ నుదుట మీద బొట్లుండవు. గుర్తెట్టుకోండి. ఇదేంట్రా బాబు, అప్పు తెచ్చిపోతే చంపేస్తాడా? పోలీసులు పిల్లల మీద అడుగులు పోయిందంట. మంచి బేరం తగిలింది. ఒక్కో పిల్లాడికి ఎంత దొట్లు చేయమంటారు? వద్దురా, ఇలాంటప్పుడైనా కాస్త మనుషులు అనిపించుకుందాం. ఆహా, మీలో ఓ అపరిచితులు కూడా ఉన్నాడే. అయ్యో 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 అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. దొంగడు ప్లాపండి. దీని కారణం ఏంటో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? పాత గోడ కదా, వర్షానికి నాని కూలిపోయింది. పాత గోడలకు తెలుసు, కానీ బాగు చేయించాలని మాత్రం తెలీదు. అదృష్టం వాడు ప్రాణాపాయం జరగలేదు. అదే స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటే 100 మంది పిల్లల దాకా చనిపోయేవారు. ఏంట్రా నువ్వు ఆర్ఎంపీ డాక్టర్వా, అపోజిషన్ లీడర్వా? ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా 10 మందిలో నిలదీస్తావేంటి? నిలదీక అసలు ఇది స్కూల్ అంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒకటే టీచర్. కూర్చోడానికి బలాలుండవు, రాయడానికి బోర్డులు ఉండవు. అవన్నీ చేయడానికి లక్షలు కావాలి. మీకు సొమ్మ ఇవ్వట్లేదుగా, పంచాయతీ డబ్బేగా, ఖర్చు పెట్టండి. ఏముంది అక్కడ ఖర్చు పెట్టడానికి? దమ్మిడి లేదు. లేకపోతే ఎంఆర్ఓ గారికో కలెక్టర్ గారికో చెప్పి శాంక్షన్ చేయించండి. ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నావు. పిల్లల మీద అంత ప్రేమ ఉంటే అవన్నీ నువ్వే చేయొచ్చుగా. నా దగ్గర డబ్బు ఉంటే అలాగే కట్టించేవాడిని. చూడు, పంచాయతీ ప్రెసిడెంట్ గా నేనేం చేయాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ప్రెసిడెంట్ కి లేపెత్తగాని ఊరు బాగుపడతారా? సూర్యవా, కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ 2 మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా, ఓ ముద్ద సద్దనం ఉంటే చేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దనం అడిగితే కొట్టరా? మరి చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నేను చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టే వాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతావు. ఏ ఊరేంటి ఇది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు. ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు.
అయ్యో ఓసే పద్మా అమ్మా ఏంటి కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. ఏం బాదం పాలు ఏమో. ఉండు నేను వస్తాను. సూర్రావ్ సూర్రావ్ ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావుని పిలుచుకురా. బెండపరావు రండి రండి. అలాగే అదే అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోల్కోలెక్స్. డోల్కోలెక్స్ బాదం పాలు. అమ్మో జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే అమ్మో. అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి సూర్రావ్ నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. నీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదంటున్నాను. ఇస్తాడులేవే ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఓరు సచ్చినోడా కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి ఆయన అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మా కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు మాట కామాట సినిమా అదిరిందా? నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఓ వారం వాగు టీవీలో వస్తాడు అప్పుడు చూడొచ్చులే. ఇది టీవీ ఆడిదిరా బకెట్లో ఉందిగా. నీకేంట్రా కిటికీ ఓపెన్ చేస్తే అన్ని ఫ్రీ షోలే. అలా చేస్తేనే పోలీసులు దొరికితే గుండు కొట్టించారు. ఇక్కడ బొచ్చు కూడా పెరగలేదు. అక్కడ ఎవరు పడిపోయారా? ఏదో రెడీ గుద్దేసి వెళ్ళిపోయి ఉంటాడు. పట్టండి హాస్పిటల్ తీసుకెళ్తాం. అందుకని ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? పట్టండి. హాస్పిటల్ తీసుకెళ్ళా, నేను బ్రతకను. నీకేం కాదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఏంటి? నా పేరు శివాజీ. మా నాన్న బోయపాడు నరసింహమూర్తి, రాజమండ్రి శ్రీరామ్ చర్చిలో పనిచేస్తారు. నాన్న తిట్టాడని 10 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి దుబాయ్ వెళ్ళిపోయాను. డబ్బు సంపాదించి రావాలని 10 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు మా వాళ్ళతో ఉండిపోదాం అని వచ్చాను. కానీ దురదృష్టం మా వాళ్ళని కలిసి అదృష్టం నాకు లేదు. ఇందులో 15 లక్షలు ఉన్నాయి. తోడుగా ఉండాల్సిన వయసులో వాళ్ళకి సాయపడలేకపోయాను. కనీసం ఈ డబ్బైనా వాళ్ళకి సాయపడాలి. ప్లీజ్ దీన్ని వాళ్ళకి అందచేయండి.
తప్పకుండా అలాగే. నేను చనిపోయానన్న విషయం వాళ్ళతో చెప్పద్దు. నేను లేనన్న నిజం కంటే ఉన్నానన్న అబద్ధంతో వాళ్ళు ఆనందంగా నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటి? డబ్బు ఇచ్చిన విషయం ఆ పోయినోడికి మనకి తప్ప ఎవరికి తెలియదు. ఆడు ఎలాగూ పోయాడు కాబట్టి ఆ డబ్బు మన ముగ్గురం పనిచేసుకుంటాం. వెళ్ళిపోతావు. అసలు అన్యాయం కదా, ప్రాణాలు పోయాయి. అది చాలదన్నట్టు ఈ డబ్బు కూడా కొట్టేస్తావా? ఇందులో ఒక్క పైసా కూడా మనం ముట్టుకోవడానికి వీలేదు. అతని కోరిక ప్రకారం ఈ డబ్బు మొత్తం అతని కుటుంబానికి చేరాలి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బోయపాటి నరసింహమూర్తి గారని. ఆయన 2 ఏళ్ల క్రితమే హెల్త్ ప్రాబ్లం వచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారండి. ఓ, ఆయన అడ్రస్ తెలుసా? ఆత్రేయపురం వెళ్ళిపోతాం అన్నారు. మీరు అక్కడికి వెళ్తే వివరాలు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? కరెక్ట్గా తెలదండి. బేబీ గారిని అడిగితే చెప్తారు. బేబీ ఎక్కడ ఉంటుంది? చుట్టాల ఇంట్లో పెళ్ళని వెళ్ళారండి. వారం రోజులు వచ్చేచ్చండి. అయితే ఓ వారం తర్వాత వస్తాం. మరి ఎత్తుడికి బిల్ ఆడ దొరికేట్టున్నాడు. తీసుకోండి. ఖచ్చితంగా దొరుకుతాడు. సార్ డబ్బులండి. డబ్బులుగా? పాపం పొద్దు నుంచి బ్యాగ్ ఒక్కడే మోస్తాం. కొద్దిసేపు నీ ఏం అక్కర్లేదమ్మా, పదండి. ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నేను చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేత్తను ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచాను అన్ని. ఇటువన్నీ ఇదెందుకు తెస్తున్నావు? లోపల పెడదామని. ఏమక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఇది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? నేను పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడగకపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీటి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాసేయాలి. ఎక్కడ పెడదాం? ఏటే మల్లీశ్వరేది? ఇంగ్లాండ్ ఉత్తరం. ఏలాంటి లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను? ఇందులోనే వేస్తాను. ఇందులో వేస్తే వెళ్ళదది. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా? అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమో నీ ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాను. బాబాబు అది కూసంత అర్జెంట్. తీసి అట్టుకెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే. రేయ్ ఇట్రారా. ఎందుకు గురుగారు కంగారు? మూర్ఛలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక. అతనే ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే? బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిట్స్. ఫిట్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోడి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగా. చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గారికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. అది సోడా తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది అడు తాగుతాడులా కానీ ముందు నువ్వు పద. ఏరేలు అమ్మ నా బుండిగే బాంబ్స్ కొట్టడానికి అలా చేసిన డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తాను నీ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో అగోరా సోను సుద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో
గురుగారు మాట్లాడారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెడితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే, ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి, ట్రై చేస్తాను. నువ్వంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి, నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా, నాతోటి ఎట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశారు. దేవులు కూడా ఉన్నట్టున్నాయి, అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా వదులు. ఇదేంటి ఫోన్ రింగ్ సౌండ్ వస్తుంది? ఇక్కడ కాదు, అక్కడ. బావా బాగున్నావా? సుశీల ఎలా ఉంది? ఈవేళ వరకు బాగానే ఉంది. రేపుడు పొజిషన్ చెప్పలేం, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10 రోజుల టైం అయిపోయింది. డబ్బు రెడీ చేసావా? ఇంకా అడ్జస్ట్ కాలేదు, కొంచెం టైం కావాలి. ఏంటో నీ చెల్లిని కొట్టడం నేను మానేద్దాం అనుకున్నా, నువ్వు మానిచ్చేలా లేవు. సర్లే, అంతవరకు నీ చెల్లి దెబ్బలతో అడ్జస్ట్ అవుద్ది. ఉంటా. లాభం లేదురా, రేపు నుంచి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వైద్యం చేసి డబ్బు సంపాదించి ముందాడు కట్టం బాకి తీర్చేయాలి. ఏంటి తీర్చేది? మీ ఇంకం పోగొట్టడానికి ఈ ఊళ్ళోకి ఇంకో డాక్టర్ వస్తున్నారట. ఇంకో డాక్టరా? మైక్ సెట్ ఎట్టి మరీ అనౌన్స్ చేశారు. ఈయనకన్నా ఆయన బెటరా? ఏ మధ్యలో వెళ్తావా? ఏదో ఒకటి ఇస్తాడు, దోలు తీరిపోద్ది. మనకు పోటీగా వచ్చేవాడు ఎవడరా? ఎవరండి మీరు? బాడీ మీద కోటు, మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ MBBS FRCS. అట్టాగండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదివే. మరి అంత పెద్ద చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే, పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా, ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చి చూద్దాం. ఆ కట్టేంటి? చేలో గడ్డికొస్తుంటే ఏళ్ళు దిగిందండి, ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, RMP. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి, మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి, అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీ నా సౌభాగ్యశ్రీ. ఓ స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండ తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కల ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా మన పాలేరేటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కార్డు వేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్సులు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవరో తీసుకొచ్చావేంటి? మేడం, నేను మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, MBBS FRCS లండన్. ఊరు కొత్తగా వచ్చారండి, మన బెండప్పారావు అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. కాదు, ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? నేను తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పనే. ఇదిగో, మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. వెనుకుంటుంది. ఇంజక్షన్ చేస్తాను, 4 రోజుల్లో లేచి కబడ్డీ ఆడేస్తారు.
డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నావు. సారీ సార్. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసారండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. హలో, 2 రోజుల నుంచి ఏమైపోయా? అది చిన్న టెన్షన్ లో ఉంది. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా. అందుకని నన్ను వదిలి సాడికి చెప్తే బాబా. ఛీ, నాయనమ్మ కాల్ జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాడిని తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. వాడు నా బిజినెస్ కే కాకుండా మన లవ్ కూడా అడ్డం పడిపోతాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం. మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పాం, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్స్ బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, ఈ హీరోయిన్ లో ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. అవును. ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరిబీజ, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు. రేపు అమ్మ ఆడు బతుకదా. అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడు ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిచిందండి. ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజ్ ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి రకమాలని కాదు. కుక్క నిన్ను ఎక్కడ కరిచింది? అదా అండి, పెక్క మీద కరిచిందండి. ఎప్పుడు కరిచింది? మంతాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద మనిషి చేతి కదండి ఆ రోజు. అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. నీ అబ్బా, దానికి ఒక డేటు టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అవును, రక్తం కూడా వస్తుంది. ఆ కుర్చీ మూర్తులు మా అనుష్కేమన్నా ఈ టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయి అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈయన పెంచుకున్న పాము పేరు. తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి 5 కిలో దూరిందిరా. వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కరిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. నన్ను పాము కరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? చావురుకోనే, మీరే పెద్ద డాక్టర్. ఎంబీబీఎస్ ఎఫ్ఎస్ఎస్ మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజెక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. నేను డాక్టర్లే కాదు. చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. పర్వ దగ్గర తీసుకెళ్తాం. ఏట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము కరిచింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి, ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు. నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా.
చెప్పారు కదయ్యా తొందరగా తీసుకుపోయా విషయం మోకాలు తడిపోయి. ఎంకయ్యమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఒక లీటరా? ఏం కూర? వాడికే పప్పు. ఉండరా ఇదిగో మన కొత్త డాక్టర్ని పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు పెద్ద మాయలోడంట. అందుకే మన పర దగ్గర తీసుకెళ్తాం అత్త. అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సమయం వస్తది. ఇదిగో పోపు మారిపోతుంది అని వచ్చేవారికి ఆపండి. ఏంటండ్రా ఎంకాయం ఏదో అడుగుతాదట. ఒరేయ్ నన్ను గరిచింది చీమ కాదురా పావురా. లేటు చేస్తే లేటు ముందు కిష్టమని అయిపోతారా మీరు మీరు ఊరుకోండి. వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కరిపించుకుంటారు గాని. ఓ తొందరగా రా తల్లే. ఏ పాము కరిసింది? నల్లతాసు. నల్లతాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఇలాగే నల్లతాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే పావుగంట అయిపోయాడు. ఇంకా పావుగంటే మొన్న కడియం కొండలు రావు కూడా అంతే కదా. గడ్డి మేట్లో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది పుట్టుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో నీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండి రా మీ అమ్మ గడుపు. మరి నొరక మసలు పోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా నూరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్. మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు. పొన్నమ నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారిది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆర్ఎంపీ గారిని. ఆయన MBBS FRCS. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాట నాయన. MBBS లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కలే వెతవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఫోన్లేండి తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా. అతను చెప్పిన పాపం మనకెందుకు? రే ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినని హెడ్ కోదాను. వస్తాను నాయనా. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరిగేస్తారు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే ఏంటి చూస్తున్నారు? సినిమా అయిపోయింది వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడారికలు రెడీగుండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో. ఇదిగో అప్పారావు, మొన్న కాలు బెనికితే ఈ విధవే ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమి నొప్పి తగ్గలేదు. ఒక్కసారి వచ్చి చూడు బాబు. 2 రోజులు కాలుకి రెస్ట్ ఇవ్వండి తగ్గిపోతుంది. వద్దండి. ఇటు వద్దా? ఓపర్లాంక సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి జ్యూస్ ఇస్తానంటే వద్దంటావా? ఈ సంగతి ప్రజలు చేస్తే నా పొరమేం అయిపోతుంది. రేపు పొద్దున నేను రోడ్డు మీద తలెత్తి తిరగలనా? ఎవరన్నా మర్యాద ఇస్తాడా? జ్యూస్ తాగపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియదండి. తాగుతా. లోపలికి రండి, ఫీజు ఇస్తాను. ఈ మాత్రం దాని ఫీజు ఎందుకండి? వద్దండి. రాజుగారికి వెళ్ళి వైద్యం చేసి ఫీజు తీసుకుంటావా? ఈ విషయం ప్రజలు చేస్తే ఆయన పొరమేం అయిపోతే ఆయన రోడ్డు మీద తలెత్తి తిరగలడా? ఆయనకి ఎవరైనా మర్యాద ఇస్తారా? ఏమంటే తీసుకుంటా తీసుకుంటా. చూడు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఏమి ఇచ్చినా వద్దు అనకూడదు. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. చాలా గ్రేట్ రా. ఆ డాక్టర్ గడి పీట వదిలి చేసావు. ఈ శుభ సందర్భంలో వదులు, నాకు టెన్షన్ గా ఉంది. ఇక్కడ మాకు టెన్షన్ ఎక్కిపోయింది. ముద్దు టెన్షన్ పోద్ది. నేనెవను? సరే నేను ఇస్తా. వద్దు. చూడు నాన్న, ఫీజు ఇస్తుంటే తీసుకోవట్లేదు. మర్యాద తీసుకుంటావా లేక పాలని పెట్టి ఎరగొట్టించమంటావా? తీసుకుంటానండి. అది అలారా దారికి. Yo,
గరిట ఏమి మిగలకుండా మొత్తం ఎక్కించేయండి. ఏంటండి సామాన్లు తీసుకుపోతున్నారు ఎక్కడికి? మా ఇంటికి. మా ఇంటికాడ సామాన్లు కూడా ఎత్తుకెళ్ళిపోయారట. అవును. ఏంటండి దౌర్జన్యం? దీన్ని దౌర్జన్యం అనరు, అప్పు వసూలు చేసుకోవడం అంటారు. మేమేమి బాకీ కొట్టలేదుగా, ఇంత ఉంటున్నాగా అంటున్నారు కానీ ఇవ్వడం లేదుగా. వ్యాపారస్తులుగా కొంచెం ఓర్పు సహనం ఉండాలండి. అప్పుడే ఊరందరి చేత యదం అనిపించుకుంటా. అది ఎప్పుడు అనిపించుకున్నారు కదా. ఏంటండి చేయి చేసుకుంటారండి? కూడా నాతో పెట్టుకుంటే నరికేస్తా. 2 రోజుల్లో నా బాకీ తీర్చారా సరే, లేదంటే ఇద్దరిని రాజమండ్రి తీసుకెళ్లి కిడ్నీలు తీసి ఇడ్లీలా అమ్మేస్తా. ఈ 2 మాత్రలు వేసుకో. ఇది 3 పూట్ల 3 మూతలు తాగు. మళ్ళీ ఉత్తరమా? అవునరా. నీ పద్ధతి ఏం బాగాలేదు బా. ఇండియన్స్కి సెంటిమెంట్ ఎక్కువ అంటారు. నీకది నీ సిస్టర్ పెట్టుకునే బొట్టు బిళ్ళంత కూడా లేదు. అప్పగింతలప్పుడు నీ కళ్ళల్లో కన్నీడు చూసి రక్త సంబంధం సినిమాలో ఎన్టీ రామారావు లాగా, రీసెంట్గా గోరింటాక్ సినిమాలో రాజశేఖర్ లాగా గొప్ప అన్నయ్య అనుకున్నాను. కాదని తేలిపోయింది. ఇస్తా అన్న టైంకి డబ్బు కూడా ఇవ్వలేకపోయావు. మొన్న బార్లో ఓ లాయర్ కలిస్తే పెళ్ళయి ఏడాది అయింది కాబట్టి పెళ్ళానికి విడాకులు ఇచ్చేసి ఇంట్లోంచి గెంటేయచ్చానట. ఈ మాట పట్టుకుని మా అమ్మ ఊళ్ళన్నీ తిరిగి నాకు సంబంధం చూసింది. పిల్ల గిన్ని కోళ్ళగా చాలా బాగుంది. ఆ పిల్లని చూసిన నేత్రాలతో ఇంట్లో సూత్రాలతో ఉన్న మీ చెల్లెలు చూస్తుంటే ఒంటి మీద ఘాట్లతో వాతలతో మీ ఊరు రోడ్లాగా చాలా చండాలంగా ఉంది. పోనీ చంపేద్దాం అనుకుంటే స్త్రీ హత్య మహాపాతకం అని గుళ్ళో పూజారి గారు చెప్పారు. పెళ్ళాన్ని చంపి అంతకుడు అయ్యే కంటే ఉన్నదానికి విడాకులు ఇచ్చేసి కొత్తదానికి మొగుడిని అయిపోవాలని డిసైడ్ అయిపోయాడు. ఏంటి అక్షరాలు కనపడలేదా? కళ్ళల్లో నీళ్లు తీసుకో, క్లారిటీగా కనపడతాయి. ఈ ఉత్తరం పూర్తి అయ్యేసరికి నీ గుమ్మం ముందు ఆటో ఆగుద్ది, అందులోంచి నీ చెల్లి దిగుద్ది. దిగిందా? రిసీవ్ చేసుకుని ఆటో వాడికి 100 ఇచ్చి పంపించే. చావనైనా చావాలి కానీ నీ దగ్గరికి రాకూడదు అనుకున్నాను అన్నయ్య. కానీ కడుపుతూ ఉన్నాను. ఏమేంద్రా? ఏంట్రా ఈ డబ్బులు? ఆ గురుమూర్తి గారు కొట్టాడ్రా. 2 రోజుల్లో బాకీ కట్టకపోతే మా కిడ్నీలు తీసేసుకుని అమ్మేస్తానంటాడ్రా. ఇప్పుడు మా కిడ్నీలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నేనేం చేయనురా? మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను. మా బావ నా కొడుకు కట్నం బాకీ ఇవ్వలేదని ఇప్పుడే మా చెల్లెని ఇంటికి పంపించాడు. అందుకే ఆ డబ్బులో కొంత భాగం మన అవసరాల కోసం ఆడుకుందాం. ఆ తర్వాత అలా తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బాడికి ఇచ్చేద్దాం. ప్రాణం పోయినా సరే అందులోంచి 1 రూపాయి కూడా తిను. ఆ బేబీ గారి పాటికి వచ్చేసి ఉంటారు. రేపెళ్ళి ఆవిడని కలుద్దాం. ఎవరు? ఇక్కడ బేబీ గారని. నేనే. బేబీ చాలా యంగ్. బేబీ ఏంట్రా? పేదరాశి పెద్దమ్మకి పెద్దమ్మలా ఉంది. ఏమీ లేదండి, బోయపాటి నరసింహమూర్తి గారి గురించి మీకు తెలుసని చెప్పారు. ఆయన కలవాలి. అది కుదిరే పని కాదు. ఏ? బతుకున్న వాళ్ళనైతే కలుసుకోవచ్చు, చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు? నరసింహమూర్తి గారు చనిపోయారా? సంవత్సరం పైనే అయింది. వాళ్ళ ఫ్యామిలీ? ఆయన పోయిన 2 నెలలకే భార్య కూడా పోయింది. కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు. కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరు లేరా? లేరు. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది. తీరా తెలిసేసరికి ఆ కుటుంబం లేకుండా పోయింది. పాపం ఆ కుర్రోడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాంరా, మనం సిన్సియర్గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా? నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్ చూడకరా, సీరియస్ గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళని మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం కానీ నీ చెల్లెలు కట్టం బాకీ ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు. సరే,
పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను. ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా? మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లోనే దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్లో కూడా చూసుంటాడు, లేపేస్తుంటాడు. 1 2 15 లక్షలు. వారి దేవుడా! Posto box é maio, 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 maio. Posto box é maio, 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 maio. Posto. కనిపించిందా? ఏంట్రా కనపడేది? చూసావా? ఏట్రా ఎత్తుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును, ఏది? ఏదైనా మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్, డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నపప్పు వచ్చి కోసం పాచమ్మలుడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా పోస్ట్ మ్యాన్ నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి? అట్టుకెళ్ళి పుట్ట దగ్గర పెట్టారు కదా. పుట్ట దగ్గర పుట్ట దగ్గర ఎట్టడం ఏంట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నా. వారు నా డబ్బాలో నాగేంద్రో. ఏం షోకాలి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుసు కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాడొద్దు నాయన, పక్కపట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. వద్దు, ఇందులో పాలు పోయొద్దు. లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే, ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి. ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు. ఏ తరగపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు అలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్లి మిమ్మల్ని కాటేదా?